తెలుగుదేశం పార్టీ కుటుంబ పండుగ మహానాడు కార్యక్రమం చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. చిత్తూరు 3వ క్లస్టర్ సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని తెదేపా జెండా ఎగురవేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులర్పించి మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉందన్నారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. స్త్రీ శక్తి థీమ్తో మహానాడు జరుగుతుందన్నారు. అనంతరం వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, గాంధీ, చుడా చైర్పర్సన్ కచారి హేమలత, ఇతర ముఖ్య నాయకులు సీకే లావణ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దిపట్ల ఈశ్వరరావు, వార్డు ఇన్ఛార్జీలు రామినేని రాము, మధునాయుడు, చిట్టిబాబు నాయుడు, రవి నాయుడు, గోపి నాయుడు, వెంకటేష్ యాదవ్, చిట్టి, జీవరత్నం నాయుడు, దేవేంద్ర, నీరజాక్షల నాయుడు, నందగోపాల్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ట్యాంపర్ చేయకుండా మనం చేసే పరిస్థితికి వస్తున్నాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. నాలా ట్యాక్స్ రద్దు చేశాం. ఇంకొక పక్కన మనం ఇన్ని పనులు చేసినా ఓసారి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క ఫీజు ధరలు పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. మనం ఈ సంక్షోభాన్ని మనం ఒక అవకాశంగా చేస్తే నిలదొక్కుపోతామో అలాంటి నిర్ణయాలు చేస్తున్నాం. జరిగింది. నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అన్ని క్లస్టర్ మహానాడులలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 44 వసంతాల్లో మేము 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ మహానాడుకి ఈరోజు అడుగు పెట్టడం జరిగింది. ఇందులో మహిళా రిజర్వేషన్ల పట్ల మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు 33% రిజర్వేషన్ని అమలు పరిచే విధంగా మహానాడు తీర్మానం చేసింది. అందుకు మా నియోజకవర్గ ప్రజలందరి తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము కూడా ఇకపై మా నియోజకవర్గంలో మహిళా శక్తిని, మహిళా నాయకురాలని తయారు చేసే విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ చిత్తూరు నియోజకవర్గ 3rd క్లస్టర్ పరిధిలో మహానాడు జరుగుతున్నది. ఇది మినీ మహానాడు కాదు, మహానాడు. దీన్ని మా గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచన మేరకు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఆదర్శంతో మేము ముందుకెళ్తున్నాం. దీన్ని తెలుగుదేశంలో ఇంత యూనిటీ ఉంటుంది. కుటుంబం అంటే తెలుగుదేశం అంటే కుటుంబం. సంక్షేమానికి కానీ కార్యకర్తలకి భరోసా కానీ ఈ తెలుగుదేశం ఇచ్చినంత ఇది ఏ పార్టీ ఇవ్వదు. మొత్తం మీద దేశ చరిత్రలోనే ఇదొక కొత్త అధ్యయనం. ఎందుకంటే 1875 క్లస్టర్లు ఒకేసారి స్టార్ట్ అవ్వడము, అన్ని క్లస్టర్లు యాక్టివేట్ లో ఉండడము, ఇది తెలుగుదేశం యొక్క స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ని ఇంకా ముందుకెళ్తామని, ఇదేలాగా తీసుకెళ్తామని మీ అందరి సమక్షంలో మేము కోరుతున్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నేను ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా క్లస్టర్ పరిధిలో మా క్లస్టర్ ఇన్ఛార్జి మద్దిపట్ల ఈశ్వరరావు గారు మాకు దేవుడిచ్చిన గిఫ్ట్ గా అనుకుంటున్నాం. ఎందుకంటే మా వార్డులో డెవలప్మెంట్ కి అవధులు లేకుండా దూసుకెళ్తున్నాం. అట్లాగే మన గురజాల జగన్మోహన్ గారు కూడా చిత్తూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం అడిగినా వార్డు పరిధిలో అంటే ఈ క్లస్టర్ పరిధినే కాకుండా అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ మనకి ఎమ్మెల్యే గారు అందరికీ హెల్ప్ చేస్తున్నారు. అట్లాగే మన వార్డులో కూడా మంచి అభివృద్ధిని తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వాలు ఈ చేయనటువంటి కార్యక్రమాలని మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రతిదీ ముందుకు తీసుకెళ్లి అన్ని కార్యక్రమాలు జయప్రదం చేస్తూ ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వాలు అయితే ఏమి ఒక రోడ్డు కూడా వేయలేకపోయినారు, కనీసం ట్రాక్టర్తో మట్టి పోయలేదు. చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజు అదే మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏ పార్టీ అయితే మనకు ముందు అడిగితే మనకు చేయలేదో ఆ అభివృద్ధిని వాళ్ళకే చేసి చూపిస్తున్నాం. మా గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే
రాష్ట్రంలోనే 35వ స్థానం వచ్చినారు 2000 పరిపాలనలో. మన జిల్లాలో 2వ స్థానం వచ్చింది. ఇది నవ్వుతో నవ్వశక్తి. ఎందుకంటే రాష్ట్రంలో హేమాహేమీలు సీనియర్లు అంతా ఉన్నారు, వాళ్ళంతా కూడా కాదని 35వ స్థానం వచ్చిందంటే అది కార్యకర్తలు నాయకుల బలమేది. అది ఇంకా పాయింట్లు తగ్గి 10 లోపల రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆంధ్రుల అభిమాన నటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచం మొత్తం 27, 20, 29 తేదీల్లో రామారావు పుట్టినరోజులో పండగలాగా మహానాడు జరుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు ఆశీస్సులతో, గురజాల జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పార్టీని అన్ని విధాలుగా చిత్తూరు నియోజకవర్గంలో ఒక బుల్లెట్ లా దూసుకుపోతా ఉండేటువంటి మా గౌరవ గురజాల జగన్మోహన్ గారికి కూడా ఈ మహానాడు సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, స్వాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ఆయన ఏదైతే ఆదేశిస్తాడో వాటినన్నింటినీ తూచా తప్పకుండా అభివృద్ధి పదంలో ఆయన అడుగుజాడల్లో మేమంతా కూడా నడుచుకుంటామని మనస్ఫూర్తిగా అందరికి కూడా ఈ యొక్క పార్టీని ఏదైతే భుజస్కంధాలపైన మోస్తున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ సురేష్ యాదవ్. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై మహానాడు.